అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీ బాలాజీ టిఫిన్ సెంటర్ ఏంటా మళ్ళా చూపిస్తున్నారు అనుకుంటున్నారండి. పప్పులో కాలేసినట్లేనండి. ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటంటే ఉదయం ఒక ఐటమ్ అండి, మధ్యాహ్నం ఒక ఐటమ్ అండి, సాయంకాలం ఒక ఐటమ్ అనమాట. భార్యాభర్తలు ఇద్దరూ మెయింటైన్ చేసుకుంటున్నారండి. మొన్న ఫస్ట్ వీడియోలో తనొక్కతే మహిళ మెయింటైన్ చేసుకుంటుంది అని అనుకున్నాం కదండి. కాదండి, వాళ్ళ హస్బెండ్ అప్పటి వరకు పని చేసేసి తనకంతా అరేంజ్ చేసేసి తన కౌంటర్ దగ్గర ఉంచేసి తను వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట. అయితే ఈరోజు తన భర్త ఉన్నాడనమాట అండి. ఇద్దరు భార్యాభర్తలు, ముగ్గురు మగపిల్లలు నర్సాపేట దగ్గర వీళ్ళది చిన్న పల్లెటూరు అయితే వచ్చి కష్టపడుతున్నారనమాట. గుంటూరు వచ్చేసేసి గుంటూరు పట్టాభిపురం మెయిన్ రోడ్ అండి. శ్రీ పూజిత పబ్లిక్ స్కూల్ ఎదురుగానే ఉంటుంది. మధ్యాహ్నం కిచిడీనండి, రాగి సంకటి ఫేమస్ అనమాట. అలాగే చికెన్ కర్రీనమాట. బాగా కస్టమర్స్ క్రౌడ్ అనమాట. మధ్యాహ్నం 12 నుంచి స్టార్ట్ చేస్తారండి, ఈవినింగ్ వచ్చి 4 వరకు. మళ్ళీ సాయంకాలం ఈ స్నాక్స్, ఈవినింగ్ టిఫిన్ సెక్షన్ వచ్చేసి చపాతీ పరోటా అనమాట అండి. స్పెషల్ అనమాట, దోశ ఇడ్లీతో సహా. ఉదయం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టిఫిన్ సెక్షను దోశ, ఇడ్లీ, పూరి, చపాతీ ఈ విధంగానమాట అండి. అన్ని ఐటమ్స్ తోటి ఆటో వాళ్ళైనా సరే, సమ్ము మామూలుగా కొంచెం దిగువ తరగతి వాళ్ళైనా సరే, అలాగే బండ్లోళ్ళు ఉంటారండి. ఈ విధంగా కొంచెం దిగువ తరగతి వాళ్ళకైనా అందుబాటు ధరల్లో చక్కగా రీజనబుల్ రేట్లో పరిశుభ్రంగా నీట్గా చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. క్వాంటిటీ ఇది కూడా ఉంటుందండి, బాగుంటుందన్నమాట. ఇక్కడ ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. భార్యాభర్తలు ఇద్దరూ ఉదయం, మధ్యాహ్నం, ఈవినింగ్ ఈ విధంగా ఒకే టిఫిన్ సెంటర్ని ఈ విధంగా వినియోగించుకుంటూ కష్టపడుతున్నారనమాట అండి. ఏమండి, 70 రూపాయలకి ఏమొస్తుందండి? చికెన్ తోటి, అలాగే కిచిడీ తోటి, అలాగే రాగి సంకటి కూడా చికెన్ తోటండి 80 రూపాయలు, ఒక 10 రూపాయలు తేడానమాట. ఈ విధంగాను అనమాట. కడుపు నిండిపోతుందండి, హెల్తీగా ఉంటుంది. రాగి సంకటి కూడా చాలా బాగా తయారు చేశారండి. రైస్ కూడా మంచి బియ్యాన్ని వాడుతున్నారనమాట. కోళ్ళను కూడా కోళ్ళ ఫారాల నుంచి తీసుకొచ్చి మంచి కోళ్ళనే వాడుతున్నారండి. భార్యాభర్తలు ఇద్దరు సఖ్యతగా, అన్యోన్యంగా, చక్కగా ఈ హోటల్ని మెయింటైన్ చేస్తున్నారంటే ఎంతో సంతోషపడ్డానండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. నమస్తేనండి, మనం వచ్చేసేసి శ్రీ బాలాజీ టిఫిన్ సెంటర్. ఇంతకుముందు మనం ఆల్రెడీ చూసాం కదా, ఉదయాన్నే టిఫిన్ సెంటర్. అమ్మాయి వీళ్ళ వైఫ్ అండి, భార్యాభర్తలు ఇద్దరు అనమాట. ఇద్దరు కూడా చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఆ రోజు వచ్చేసి తను ఒక్కతే ఉన్నది, అందుకోసమని నేను అడగలేదు, ఇక తను చెప్పలేదన్నమాట. భార్యాభర్తలు ఇద్దరు నర్సాపేట దగ్గర చిన్న పల్లెటూరు నుంచి వచ్చేసి పిల్లల్ని చదివించుకోవడానికి వచ్చేసి టౌన్కి వచ్చేసి కష్టపడుతున్నారనమాట. మరి ఈరోజు బస్తీకి వస్తే జీవనాధారం బ్రతుకుదేరు కావాలి కదండి, ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి, మంచిగా చక్కగా బ్రతకాలి కదా. ఈ విధంగా కష్టపడే వాళ్ళంటే మనకి ఎంతో ఇష్టం కదా. ఉదయం టిఫిన్ సెంటర్ అయిపోతుందండి. ప్రొద్దున 4ంటికి లేచి అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసి చక్కగా తన భార్యని ఇక్కడ కౌంటర్ దగ్గర పెట్టేసి తను రెస్ట్ తీసుకుంటారనమాట. ఉదయం 7కి వెళ్ళిపోయాడు అనమాట ఆ రోజు. ఇక మధ్యాహ్నం వరకు తను ఉంటుంది, తర్వాత తను ఎంటర్ అవుతాడు అనమాట. ఇప్పుడు మధ్యాహ్నం సెక్షన్ అండి, కిచిడి విత్ చికెన్, రాగి సంకటి విత్ చికెన్ అనమాట. ఆటో వాళ్ళకి కానీ, లేదంటే కాస్త పూర్ పీపుల్స్కి కానీ అందుబాటు ధరల్లో ఉంటుందండి. సరసమైన ధరలో చక్కగా పరిశుభ్రత పాటిస్తారు. మీరు చూసారు కదా, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, అలాగే క్వాంటిటీ అనమాట. మళ్ళీ ఈవినింగ్ చపాతీలు, పరోటాలు మరలా స్పెషల్ అండి. దోశ కూడా ఉందమ్మా, ఇడ్లీ దోశ అనమాట. బాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. మనం ఇంతకుముందు చూసాము అనుకోకుండా ఇప్పుడు మళ్ళీ స్పెషల్ ఏందో మనం చూద్దాము, వెరైటీ చూద్దాము, ఓకేనా. కస్టమర్స్ మాత్రం ఎందుకంటే పరిశుభ్రం కానీ, అలాగే నీట్నెస్, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, అలాగే రేట్స్ కూడా తక్కువ కాబట్టి ప్రతి వాళ్ళు విజిట్ చేస్తున్నారండి. పట్టాభిపురం మెయిన్ రోడ్డు, అలాగే శ్రీ పూజిత పబ్లిక్ స్కూల్ ఎదురుగానే ఉంటుంది. పట్నం బజార్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, గుజ్జులగొండ లోపల ప్రవేశించేటప్పుడు రైట్ సైడ్ ఉంటుందండి. గుంటూరు అండి, గుంటూరు అన్నమాట, ఓకేనా. ఇక చూద్దాం. ఇవ్వండి బాబు అనమాట.
ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు. మాట్లాడమంటే సిగ్గుపడుతున్నాడు అనమాట. బిడ్డలను చదివించుకుంటూ కష్టపడుతున్నారు భార్య భర్తలు ఇద్దరు కూడా. మాకు నచ్చిందండి వీళ్ళిద్దరిలో షిఫ్ట్ వారండి. ఉదయం పూట అరేంజ్ చేసి పోతాడు అబ్బాయి వాళ్ళ మిస్సెస్ కోసం, రెస్ట్ తీసుకొని మళ్ళీ 12 గంటలకు ఎంటర్ అవుతాడు. కిచిడి రాగి సంకటి తీసుకొని వస్తాడండి. అమ్మాయి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. మళ్ళీ 5 గంటలకు అమ్మాయి ఎంటర్ అవుతుందండి. బాబు రెస్ట్ తీసుకుంటాడు. భార్య భర్తతో కూడా సమన్వయంతో చక్కగా అండి చెప్పుకుంటూ ఒకరు చెప్పుకుంటూ పిల్లల కోసం అండి, పిల్లల్ని చదివించుకుందామని పల్లెటూరు నుంచి వచ్చారండి. చూడండి వాళ్ళ కష్టం చూడండి. ఒకప్పుడు మా వారు నేను కూడా మా ఊరు నుంచి కూడా అలాగే వచ్చామండి. వీళ్ళని చూస్తుంటే అలాగే గుర్తొచ్చేసింది. ఆ అమ్మాయిలిద్దరిని చదివించుకోవడానికి అని చెప్పేసి టౌన్కి వచ్చేసి చక్కగా చదివించుకొని వాళ్ళని ప్రయోజకులను చేశామన్నమాట. అలాగే వీళ్ళు కూడా ఆ విధంగా వచ్చారు అంటే మాకు చాలా సంతోషంగా ఉన్నదండి. సోమరితనం లేకుండా, ఏ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడకుండా ఒక వ్యాపార నిమిత్తంగా ఈ విధంగా చేసుకొని కస్టమర్స్కి అందుబాటు ధరల్లో ఉంచుకుంటా సప్లై చేస్తున్నారంటే ఎంతో గొప్పతనం కదండి. పల్లెటూరు నుంచి వచ్చేసి చదువు అవసరం లేదండి. చదువుకి సంస్కారానికి చాలా డిఫరెంట్ ఉన్నదన్నమాట. చూస్తున్నాం కదా, చదువుకోకపోయినా సరే చదువుకున్నా సరే ఈ విధంగా నిరుద్యోగులుగా ఉండకుండా ఏదో ఒక వ్యాపారం నిమిత్తం పోషించుకుంటూ భార్య బిడ్డలు పోషించుకుంటూ చేసుకుంటూ మనకి ఎంతో ఆనందం కదండి, ఎంతో సంతోషం కదా. ఒక ఐటమ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం, పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇదిగోండి ఇదిగోండి పెద్ద డేష వేడి వేడిగా ఉంటుంది, గుమ్మగుమ్మలాడుతుంది అనమాట. ఇదిగోండి చూస్తున్నారా, రైస్ కూడా చాలా బాగున్నాయి. పర్ఫెక్ట్ గా మంచి రైస్ అండి, బాగున్నాయి అనమాట. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అన్ని దినుసులు అన్ని పదార్థాలు వేసారు కమ్మా, అన్ని పదార్థాలు ఐటమ్స్ వేశారు. స్మెల్ మంచిగా వస్తుంది, మంచి సువాసన వస్తుంది. ఇండాలియన్ పాత్రలో తయారు చేశారనమాట. చక్కగా బాగున్నదండి. ఇది మీరే తయారు చేస్తారా? వేరే మాస్టర్ ఉంటారా? మాస్టర్ పెట్టుకుంటారు. దీనికోసం సపరేట్గా మాస్టర్ సపరేట్ పెట్టుకొని ఆయనకి చేతి ఇచ్చి పంపించేస్తారు. ఇంక మీరు సర్వ్ చేసుకుంటారు, అంతేనా? ఇదమ్మా రాగి సంగటి. ఇదిగోండి రాగి సంగటి, ఇదిగోండి రాగి సంగటి అనమాట. చక్కగా చూస్తారా, మనం ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉన్నది. ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. రాగులు తెచ్చి మరక పట్టించేసి చక్కగా చేస్తారనమాట. విడిగా పిండి తీసుకొచ్చుకొని అలా కాకుండా ఓన్లీ రాగులు తెచ్చేసి మరక పట్టించి చేస్తారంటండి. మనం చూసాం కదండి టిఫిన్ సెక్షన్ రాజీ పడకుండా వీటిలో కూడా రాజీ పడలేదండి. ఇద్దరు కూడా చక్కగా చేసుకుంటూ తమ్ముడు పడుతున్నాడు. అందుకోసం చెప్పేసి జనం కూడా అండి వచ్చి కూర్చొని తినేవాళ్ళేనండి. ఎలా ఉందమ్మా రాగి బాగున్నదా? తోటి రాగి సంగటి అండి. ఎలా ఉందమ్మా, బాగుందా? చికెన్ బిర్యానీ డైలీ వస్తుంటారా మీరు? ఎలా ఉందమ్మా, బాగుందా నాన్న? బాగుందా? ఓకే. కస్టమర్స్ మాత్రం ఈ విధంగా వస్తున్నారండి. మధ్యాహ్నంటప్పుడు రాగి సంగటి అలాగే చికెన్ కూడా మంచిగా క్వాలిటీ తీసుకొస్తున్నారు. చికెన్ కూడా మంచి క్వాలిటీ తోటి అనమాట. ఇక మైక్ అది పెట్టేస్తున్నారండి. ఇదిగోండి చికెన్ వచ్చేసి ఇదిగోండి క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్ తో, రాగి సంగటి 80 రూపాయల చికెన్ తో. ఇవి వచ్చేసి క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్ తో, రాగి సంగటి 80 రూపాయల చికెన్ తో. ఇది వచ్చేసి క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్ తో, ఇది వచ్చేసి రాగి సంగటి 80 రూపాయల చికెన్ తో. ఇదేం గోంగూర చట్నీ. క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్ తో. ఇదేం చట్నీనమ్మా? రాగి సంగటి 80 రూపాయల చికెన్ తో. ఇది గోంగూర, అది గోంగూరనా? క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్ తో. చింతకాయ పచ్చడి అండి, చింతకాయ పచ్చడి అండి. ఇది వచ్చేసేమో గోంగూర. ఇలా కవర్లో పెట్టేసేస్తాను. రాగి సంగటి ఉల్లిపాయలు అయితే 80 రూపాయల చికెన్ తో. క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్ తో, రాగి సంగటి 80 రూపాయల చికెన్ తో. క్వాలిటీ కిచడి
70 రూపాయల చికెన్తో ఇదిగోండి ఇలా మైక్ పెట్టేసుకొని ఈ విధంగా వెయిటింగ్ చేస్తున్నారు. చూస్తున్నారా ఇలాగా మధ్యాహ్నం 12 అయిందండి. 12 గంటల నుంచి స్టార్ట్ అవుతారు అన్నమాట. బాగా క్రౌడ్ తోటి ఉంటారండి, జనం బాగా క్రౌడ్ తోటి వస్తారు. 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్ అండి. బాబు పార్సిల్ కొడుతున్నాడు రాగి సంగటి. 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్ చూస్తున్నాం కదా, బాగా పార్సిల్స్ ఎక్కువగా వస్తాయండి. 70 రూపాయల చికెన్తో బాగా పార్సిల్స్ ఎక్కువ వస్తాయమ్మా. ఓకే ఓకే. రాగి సంగటి అయిపోతుంది, మళ్ళీ తయారు చేస్తారా ఇప్పుడు? ఓకే, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేస్తున్నారండి. వేడి వేడిది రాగి సంగటి అయిపోయింది, ఇక మళ్ళీ తయారు చేస్తారట. ఇప్పుడు రాగి సంగటి ఎవరు తయారు చేస్తున్నారండి? బాగా ఆరోగ్యానికి ఎంతో మంచిది రాగి సంగటి, హెల్తీ ఫుడ్ అన్నమాట. ఇక తింటే కడుపు నిండిపోతుంది అన్నమాట. కోళ్ళు కూడా కోళ్ళ ఫారం నుంచి తీసుకొస్తారమ్మా. కోళ్ళ ఫారాల నుంచి తీసుకొస్తారు, అక్కడి నుంచి తీసుకొచ్చి చేస్తారటండి. కోళ్ళు కూడా మంచి కోళ్ళు. చూడండి పార్సల్ చేస్తున్నారు. 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల. ఈ పార్సిల్ ఎంతమ్మా ఇట్లాగా? 80 రూపీస్, 80 రూపాయలండి ఈ పార్సిల్. చక్కగా కడుపు నిండిపోయింది. 100 రూపాయలు కూడా కాదండి, 80 రూపాయలు మాత్రమే కేవలం. చూసారా? 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో. పట్టాభిపురం మెయిన్ రోడ్ అండి, శ్రీ బాలాజీ టిఫిన్స్ అనమాట. చూస్తున్నాం కదా, ఇలా మధ్యాహ్నం వేళ అనమాట అండి. 12 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ సాయంకాలం 4 వరకు ఉంటుందమ్మా. 4 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 6 నుంచే 5 నుంచే మళ్ళీ షిఫ్ట్ మారుతారండి. అలాగే పదార్థాలు కూడా మారుతాయి అన్నమాట. మొత్తం కూడా మళ్ళీ దోశ, ఇడ్లీ, పరోటా, చపాతీ, మళ్ళా రోజుకి 3 సార్లు 3 ఐటమ్స్ తోటి. బాగా కష్టపడుతున్నారు నాన్న, అమ్మాయి నేను బాగా కష్టపడుతున్నారు. బిడ్డల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం బాగా కష్టపడుతున్నారు. ఇదిగోండి పార్సిల్స్ ఆ విధంగా కట్ చేస్తున్నారు. 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల. అదిగోండి ఆ విధంగా వాళ్ళు పార్సిల్స్ కట్టించుకుంటారు. డైలీ కస్టమర్స్ అన్నమాట. చూస్తున్నాం కదా, ప్రతిరోజు వస్తారటండి. కిచడి ఈ విధంగా పార్సిల్స్ కట్టుకుంటూ ఉంటారు. రాగి సంగటి 80 రూపాయల చికెన్తో 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో
క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో అండి అరిటాకు మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇలా అరిటాకు తోటి పెడుతున్నారు. అరిటాకు మెయింటైన్ చేస్తున్నారు. వేడి వేడి కిచిడి రాగి సంగటి 80 రూపాయల చికెన్తో ఇదిగోండి చికెన్ క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో అలాగే క్వాలిటీ కలియాస కిచడి 70 రూపాయల చికెన్తో రాగి అలాగే సంగటి ఉల్లిపాయ 80 నిమ్మకాయ రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి గోంగూర 70 చట్నీ రూపాయల అండి. చికెన్తో రాగి సంగటి సర్వ్ 80 రూపాయల చికెన్తో చూస్తున్నాం కదా. క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో ఉన్నదండి టిఫిన్ ఇది చికెన్ కూర బిర్యానీ ఓకే ఓకే ఓకే. రేట్ కూడా రీజనబుల్ రేట్ అండి. కమ్మగా ఉందా, రుచిగా ఉందా, మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉందా? ఓకే ఓకే. 80 రూపాయల చికెన్తో ఎలా ఉందమ్మా టిఫిన్? ఇది అది అన్నం బిర్యానీనను చికెన్ బాగున్నదా? బాగుందా? టేస్ట్గా ఉందా? ఓకే. రీజనబుల్ రేట్లతోటి బాగుంది. డైలీ కస్టమరా మీరు? ఓకే ఓకే. ఒకసారి ఆస్వాదిస్తే రెండోసారి తప్పకుండా వస్తారు. అవును, ఎంజాయ్ చేయండి. ఇదిగోండి కిచిడి చికెన్ అన్నమాట. చూస్తున్నాను కదా. రాగి సంగటి 80 రూపాయల చికెన్తో ఉల్లిపాయ వేశారు, అలాగే చికెన్ వేశారు, 70 రూపాయల చికెన్తో నిమ్మకాయ పిండుకుంటున్నారు. 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల కిచిడి అండి ఇది చికెన్ తోటి. 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో ముక్కలు కూడా బాగున్నాయండి, దట్టంగా బాగున్నాయి, దిట్టంగా ఉన్నాయి. బాగా వేసారు ముక్కలు కూడాను. క్వాలిటీ కిచడి టేస్ట్ నెంబర్ 1 అండి, బాగుంది. మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉన్నది. బాగా రైస్ కూడా మంచి రైసే వాడుతున్నారండి, క్వాలిటీ కిచడి మంచి రేట్స్. 70 రూపాయల చికెన్తో బాగుందండి. కర్రీ కానీ అవి కానీ బాగా టేస్ట్ బాగుంది. బాగుందా? రుచిగా ఉందా? 70 రూపాయల బాగుంది. చికెన్తో ముక్కలు తీసుకోండి, ముక్క తీసుకోండి. 80 రూపాయల చికెన్తో తీసుకోండి. క్వాలిటీ కిచడి గోంగూర చట్నీ ఉంది, వాటర్ ఉన్నాయి, తీసేసి ఇది కూడా తీసేసి. 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో రాగి బాగుంది. సంగటి చికెన్ కూడా బాగుంది, రుచిగా ఉందా? బాగా కమ్మగా ఉందా? క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందండి. మంచిగా కోళ్ళు కూడా కోళ్ళ ఫారాల నుంచి తీసుకొస్తారటండి. కోళ్ళ ఫారాల నుంచి తీసుకొచ్చేసి మంచి కోడి, నాటుకోడి కాదు కానీ మామూలు కోళ్ళే కానీ బాయిలర్ కోళ్ళే కానీ మంచిగా చికెన్ మంచిగా ఉంటుంది. బాగా తయారు చేశారు. రోజు చేసేవాడు కదండి, మంచిగా పడతారండి. బాగా వ్యాపారం కదా కాబట్టి, ఫేమస్ కాబట్టి జనం వస్తుపోతారు. అవునవును, క్వాలిటీ కిచడి 70 రూపాయల చికెన్తో బాగా రాగి సంగటి 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి ఎంజాయ్ చేయండి. బాగుందిగా, రుచిగా. ఉల్లిపాయ నంచుకోండి, అలాగే కొంచెం గోంగూర పచ్చడి కూడా కలుపుకోండి. ఎలా ఉందో చూడండి. గోంగూర చట్నీ, 70 రూపాయల చికెన్తో రాగి సంగటి గోంగూర చట్నీ 80 రూపాయల చికెన్తో క్వాలిటీ కిచడి చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. అంత రుచిగా కమ్మగా బాగా తయారు చేశారండి.
తక్కువ రేట్లలోనే మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, పరిశుభ్రత పాటిస్తున్నారు. అలాగే చూసారా ప్లేటుడు, ఇది వచ్చేసేసి 70 రూపాయలేనండి. అది ఇది 70 రూపాయలు, రాగి సంగటి 80 రూపాయలు, అంతే ఒక 10 రూపాయలు తేడా. గోంగూరతో కూడా సూపర్గా ఉంది, అద్భుతంగా ఉంది. ఎంజాయ్ చేయండి. ఇక తల వంచితే ఎత్తే పనే లేదు, అంత రుచిగా ఉంది, అంత కమ్మగా ఉంది కదా. అయిపోయిందా అది ఎత్తే పని లేదు, అంత బాగున్నదండి, అంత టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, కూర కమ్మగా పెట్టి రైసు, అలాగే బిర్యానీ, గోంగూర పచ్చడి, నిమ్మకాయ, అలాగే ఉల్లిపాయ ముక్కలతోటి బాగుంది. ఎంజాయ్ చేయండి. ఎలా ఉందమ్మా టేస్ట్? ఎలా ఉంది? బాగుందా? రుచిగా ఉందా? డైలీ కస్టమరా? ఓకే ఓకే. బాగా రీజనబుల్ రేట్లో కంపగా బాగుంటుంది. చికెన్ కూడా బాగా ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉంది. ఓకే, ఎంజాయ్ చేయి నాన్న. ఓకే తినండి. ఇదిగోండి చికెన్ కూర కానీ అలాగే రైస్ కానీ బాగా చక్కగా ఉన్నాయి. మెతుకులు కూడా చూసారా, మంచి రైసు. అబ్బాయి ఒకటే అన్నాడు, ఆటో వాళ్ళకి కానీ ఎవరికైనా సరే నేను హెల్ప్ చేస్తున్నట్లేనండి, రీజనబుల్ రేటులో అలాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నానండి అని అన్నాడు. బాబు సిగ్గుపడుతున్నాడు అండి, అందుకోసం చెప్పేసి ఇదిగోండి చక్కగా కూరలు కూడా ముక్కలు కూడా బాగున్నాయి. పరిశుభ్రం పాటిస్తున్నారు మళ్ళీ చక్కగా. అదొస్తు అన్నమాట అమృతం. ఏమొస్తుంది 70 రూపాయలకి ఏమొస్తుంది? ఈ విధంగా నిమ్మకాయ, ఇదిగోండి నిమ్మకాయ ఇలా పిండేసుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలతోటి అలాగే గోంగూర చట్నీతోటి మళ్ళీ కలియాసారు వేస్తారండి. మళ్ళీ తర్వాత పెరుగు చట్నీ అండి. 70 రూపాయలకి ఏమొస్తుందండి? భార్య భర్తలు ఇద్దరు చక్కగా కష్టపడుతున్నారు. ఉదయం టిఫిన్ సెక్షన్, మధ్యాహ్నం రాగి సంగటి, అలాగే ఇలాగ చికెన్, మళ్ళీ సాయంత్రం టిఫిన్ సెక్షన్. చాలా బాగుంది. రుచి అమోఘం, అద్భుతం. ఇదిగోండి చింతకాయ పచ్చడి కూడా ఉన్నదండి. ఇది గోంగూర చట్నీ అన్నమాట. కొంతమంది చింతకాయ పచ్చడి కూడా అడుగుతున్నారు, బహుశా చింతకాయ పచ్చడి కూడా పెట్టారండి. మాటలు అంత బాగా తయారు చేస్తారు. సూపర్. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ప్లేట్ తింటే కడుపు నిండిపోయింది అన్నమాట. 70 రూపాయలతోటే కడుపు నిండిపోయింది. అదిగోండి ముక్కలు కూడా చూసారా ఎన్ని ముక్కలు వేసారు. మనకని కాదండి, అందరికీ వేస్తారు బాగా. కోళ్ళఫారాల దగ్గరికి వెళ్ళి తీసుకొస్తారు. అదరహో అద్భుతం. ఆహా ఏమి రుచిరా, అనరామయమరచిరా అన్నట్లుంది. సూపర్ అండి. ఇక తినేస్తామండి, ఉండలేమన్నమాట. సూపర్. బాబు చికెన్ పలావు బాగుందమ్మా? బాగుందా చికెన్? అది బాగుందమ్మా, బాగుందయ్యా. డైలీ కస్టమరేనా మీరు? బాగా రీజనబుల్ రేట్లో కడుపు నిండిపోతుంది కదా. ఫుల్గా తినేసామండి, కడుపు నిండిపోయింది. మనం ఇంట్లో తయారు చేసినట్టుగానే ఇంట్లో తయారు చేసినట్టుగానే ఉన్నదండి. కడుపు నిండిపోయింది, ఫుల్గా తినేసాం అనమాట. పెరుగు చట్నీ కూడా కమ్మగా బాగున్నది, అలాగే కరియాచారు కూడా బాగున్నదండి. నిమ్మకాయ అలాగే ఉల్లిపాయ తోటి గుమ్మగుమ్మలేనమాట, వేడిదన్నమాట. బాగుంది.
కడుపు నిండిపోయింది. ప్రతిరోజు తప్పకుండా అందరూ విజిట్ చేయండి. భార్య భర్తలు ఇద్దరు చక్కగా కష్టపడుతున్నారు. 3 బాబులంట, వాళ్ళని చదివించుకుంటూ భవిష్యత్తును చేసుకోవటం, వాళ్ళ భవిష్యత్తు కోసం అని చెప్పేసి ఉదయం పూట ఆల్రెడీ టిఫిన్, మళ్ళీ మధ్యాహ్నం కిచిడి, రాత్రి సంగతి, అలాగేనేమో ఈవినింగ్ మళ్ళీ పరోటా చపాతీ. అసలు అంత కష్టపడుతున్నారు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా. డైలీ కస్టమర్స్, ఆటో వాళ్ళు కానీ, అలా బండ్రోళ్ళు కానీ అందరూ వచ్చేసి చేస్తారండి. ప్రతి వాళ్ళు కూడా చేయండి. గుంటూరు అండి, పట్టాభిపురం మెయిన్ రోడ్ అనమాట, శ్రీ బాలాజీ టిఫిన్ సెంటర్ అనమాట. అందరూ కస్టమర్స్ కూడా బాగా క్రౌడ్గా బాగా వస్తున్నారండి. క్వాలిటీ కిచడి 80 రూపాయల చికెన్తో, రాగి సంగటి 80 రూపాయల చికెన్తో. చాలా బాగుంది, చాలా రుచిగా కమ్మగా బాగుంటుంది. రైస్ కూడా మంచి రైస్ అనమాట, బాగున్నాయి అనమాట. కోళ్ళు కూడా కోళ్ళ ఫారాల నుంచి తీసుకొచ్చి చేస్తారటండి. అంత బాగుంది అనమాట, రుచిగా కమ్మగా బాగుంటుంది. ఇక ఎంజాయ్ చేస్తాం అనమాట, బాగా రుచిని ఆస్వాదించాం అనమాట. ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకున్నామండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.